హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఎవ్వరు ఊహించని విధంగా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు విజయశాంతి అలియాస్ రాములమ్మ. ఆమె పేరు ప్రకటించేదాకా ఆ విషయం రాష్ట్ర పార్టీ పెద్దలకు కూడా తెలియకపోవడం షాకింగ్ ఏనన్న చర్చ ఇప్పటికీ ఉంది. సో దీంతో ఆమె నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్న విషయం మీద దృష్టి పెట్టిన వారికి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి మెదక్ జిల్లాలో రాములమ్మ హాట్ టాపిక్ గా ఉన్నారు. సో ఈ జిల్లాతోనే ఆమెకు రాజకీయ అనుబంధం చాలా ఎక్కువ. తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేశాక 2009లో ఆ పార్టీ తరపున మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు విజయశాంతి. రాజకీయాలకు దూరం అవుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఉన్నట్టుండి ఎవ్వరు ఊహించని విధంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీని దక్కించుకున్నారు విజయశాంతి. ఇప్పుడిక ఎమ్మెల్సీగా ఎన్నిక కాగానే ఉమ్మడి మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలతో పాటు ఆమెతో సత్సంబంధాలున్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా వచ్చి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే ఊపిలో రాములమ్మకి మంత్రి పదవి వస్తుందని కూడా ప్రచారం చేసుకుంటున్నారు ఆమె వర్గీయులు. క్యాబినెట్ బెర్త్ దక్కినా దక్కకపోయినా ఇక నుంచి మెదక్ జిల్లాలో యాక్టివ్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారు మాజీ ఎంపీ. సో ఎమ్మెల్యే కోటాలో గెలిచిన ఎమ్మెల్సీలకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రోటోకాల్ పొందే అవకాశం ఉంటుంది. అందుకే రాములమ్మ మెదక్ జిల్లాలో ప్రోటోకాల్ తీసుకుని స్థానిక నేతలకు అందుబాటులో ఉండాలనుకున్నట్టు తెలుస్తోంది. సో అందుకు బలమైన కారణం ఉందన్న విశ్లేషణలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ అవమానించడం వల్లే పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పుకుంటారు చాలా మంది. ఆ కోపంతో 2014లోనే మెదక్ ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ మీద పైచేయి సాధించాలని అనుకున్నా అది సాధ్యపడకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు రాములమ్మ. సో ఇక అప్పటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వైపు పెద్దగా రాలేదు. పార్టీలు మారినా జిల్లాపై పట్టు మాత్రం సాధించలేకపోయింది రాములమ్మ. అప్పటి నుంచి అవకాశం కోసం చూస్తున్న 2018-2023 ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి రావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాపై పట్టు సాధించాలనుకున్నట్టు తెలుస్తుంది. అయితే రాములమ్మ ఎమ్మెల్సీగా ఇక్కడ ప్రోటోకాల్ తీసుకుంటే పార్టీలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే కాంగ్రెస్ అసమ్మతి నాయకులంతా ఆమెను కలిసేశారు. దీంతో విజయశాంతి నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో విచిత్రంగా కాంగ్రెస్ నేతలే కాక ఇతర పార్టీల్లోని సన్నిహితులు కూడా మెదక్ మీదే దృష్టి పెట్టమని కోరుతున్నారట. ఇప్పటికే జిల్లాలో కొంతమంది ఆమె వర్గీయులుగా ప్రచారం చేసుకోవడం మొదలైంది. మరి రాములమ్మ తుపాకీ ఎటువైపు ఎక్కుపెడుతుందో సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి. సో రాములమ్మ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.